నిగనిగలాడుతూ చక్కగా కనిపించాల్సిన పసిపిల్లలు పొడిబారిన చర్మంతో నీరసంగా నిర్జీవంగా ఉండటం ఏ తల్లిదండ్రులు చూడలేరు. ఇది వాతావరణంలోని మార్పు మూలంగానే అనుకుని అది తగ్గిపోతుందిలే అని తేలికగా తీసిపారేసేలోపే కుప్పకూలిపోతారు ఆ చిన్నారులు. శరీరంలో నీటి శాతం తగ్గడం వలన వచ్చే ఈ డీహైడ్రేషన్ అనగా నిర్జలీకరణ సమస్య చిన్నదిగా మొదలై వారి ప్రాణానికి ముప్పు తెచ్చే పరిస్థితికి దారితీస్తుంది. కాబట్టి దాని గురించిన పూర్తి వివరాలతో ఈ రోజు మీ ముందుకు వచ్చింది మీ జీవనరేఖ చైల్డ్ కేర్. పిల్లల్లో డిహైడ్రేషన్ గురించి చర్చించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ నవనిహాల్ సింగ్ గారు. మరి డాక్టర్ గారితో మాట్లాడి ఈ విషయాలన్నీ తెలుసుకుందామా? డాక్టర్ గారు, అసలు నిర్జలీకరణం అంటే ఏంటండి? నిర్జలీకరణం అంటే దానికి ఇంగ్లీష్ లో డీహైడ్రేషన్ అంటారు. పసిపిల్లల్లో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. మామూలు మన చిన్న పిల్లల శరీరంలో 60 to 70% బాడీ కంటెంట్ వాటర్ ఉంటుంది అనుకోండి. సపోజ్ ఏ కారణంతోని బాడీ కంటెంట్ మోర్ దెన్ 10% తక్కువ అయిందంటే దానికి సివియర్ డిహైడ్రేషన్ అంటారు. సపోజ్ వాటర్ కంటెంట్ 5 to 10% మధ్యలో తక్కువ అయిందంటే దానికి మోడరేట్ ఆర్ మైల్డ్ డిహైడ్రేషన్ అంటారు. బట్ ఈ డిహైడ్రేషన్ లైన్ చాలా థిన్ లైన్ ఉంటుంది అనుకోండి. మన మైల్డ్ టు మోడరేట్ టు సివియర్ డిహైడ్రేషన్ కి మనం చాలా జాగ్రత్తగా వెరీ కేర్ఫుల్లీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండబడుతుంది. చిన్న పిల్లలకి వాటర్ కంటెంట్ తక్కువ ఉన్నా కాబట్టి కొంచెం డిహైడ్రేషన్ అవ్వగానే వాళ్ళకి సిమ్టమ్స్ బయటికి కనిపిస్తాయి. అసలు పిల్లల్లో ఇది ఎందుకు వస్తుందండి? నిర్జలీకరణం వచ్చేది కారణాలు చాలా ఉంటాయి. ద మోర్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే వాళ్ళకి గ్యాస్ట్రోఎంట్రైటిస్ అంటే వాంతులు, విరోచనాలు. చిన్న పిల్లల్లో మీరు వింటా ఉంటారు, ఎక్కువ మాత్రం వాళ్ళకి ఏదైనా కొంచెం ఫుడ్ల పొరపాటు అయినా, ఇండైజెషన్ అయినా వాళ్ళకి ఇమీడియట్లీ వాంతుల రూపంలో ప్రెజెంట్ అవుతుంది. వన్స్ చిల్డ్రన్ వామిటింగ్స్ ఎక్కువ చేసినారనుకోండి, అప్పుడు వాళ్ళకి శరీరంలో వాటర్ తగ్గిపోతుంది. అలాగనే వాళ్ళకి సపోజ్ మోషన్స్ ఎక్కువైంది. నార్మలీ చిన్న పిల్లలు, న్యూ బోర్న్ బేబీస్ ఆర్ మదర్స్ ఫెడ్ బేబీస్ లో వాళ్ళకి వాంతులు ఎక్కువ అవ్వద్దు. తల్లి పాలు తాగిన పిల్లలకి అప్పుడప్పుడు కొంచెం పాలు వాళ్ళు తీస్తారో అది నార్మల్ రిఫ్లెక్స్ ఉంటుంది. అలాగనే బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ 5 to 6 times చిన్న చిన్న మోషన్స్ పాస్ చేస్తారు. అది అగైన్ నార్మల్, దాంతో డిహైడ్రేషన్ అవ్వదు. కానీ ఇవే పిల్లలు ఒక్కవేళ మోర్ దెన్ 6 to 8 times ఆర్ వాటరీ మోషన్స్ చేస్తారంటే మళ్ళీ వాళ్ళ డిహైడ్రేషన్ అయ్యేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇదే కాక సపోజ్ పాపకి జ్వరం ఉన్నదనుకోండి, ఆ జ్వరం వల్ల మన శరీరంలోకి నీళ్లు ఆరుతూనే ఉంటుంది. నీళ్లు డిహైడ్రేట్ అయ్యేది స్కిన్ తోని అవుతుంది, మన లంగ్స్ తోని వాటర్ ఇవాపరేట్ అవుతుంది. సో ఏదైనా టెంపరేచర్ ఉన్నా మనకి రీప్లేస్మెంట్స్ అప్పుడే చేయాలి. మూడవ కారణము, వాళ్ళకి సపోజ్ సమ్మర్ ఉన్నది అండ్ మనము ఇన్పుట్ సరిగ్గా ఇవ్వలేరు, హీట్ చాలా ఎక్కువ ఉంది, దానివల్ల కూడా డిహైడ్రేషన్ అవ్వచ్చు. ఈవెన్ హ్యూమిడ్ ఎన్వైరన్మెంట్ లైక్ పీపుల్ వాళ్ళు ఎక్కువ సీ షోర్ దగ్గర ఉన్నారనుకోండి, అక్కడ మనకి ఎక్కువ ధూప ఏం ఉండదు, బట్ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఏరియాస్ లో వాళ్ళు వాటర్ కంటెంట్ సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటా ఉండాలి. అండ్ డిహైడ్రేషన్ అయ్యేది చిన్నపిల్లలు సపోజ్ వాళ్ళు ఎక్కువ ఆడుతున్నారు ఆర్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, గేమ్స్ ఆడుకుంటున్నారు అండ్ రీప్లేస్మెంట్స్ ఆఫ్ వాటర్ చేయట్లేదు, ఆ టైంకి కూడా మన డిహైడ్రేషన్ అయ్యేది ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్ ముఖ్యంగా ఏంటంటే మన బాడీ వాటర్ కంటెంట్ ఆల్మోస్ట్ 60 to 70% ఉన్న కాబట్టి అండ్ మనం లాసెస్ చెమటల రూపంలో, శ్వాసం రూపంలో, స్కిన్ లా, యూరిన్ రూపంలో మనం చాలా లూజ్ చేస్తూ ఉంటాం. రీప్లేస్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వాటర్ ఇస్ ద బేస్ ఫర్ ద బాడీ. సో అందుకొరకే డీహైడ్రేషన్ కావద్దంటే మనము సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటా ఉండాలి. అయితే మరి మన పిల్లలకు డిహైడ్రేషన్ వచ్చిందని ఎలా గుర్తించాలంటారు? డిహైడ్రేషన్ వచ్చినప్పుడు దానికి చాలా ఎర్లీ సైన్స్ ఉంటాయి. మనం మొట్టమొదటి వాళ్ళకి సపోజ్ చిన్న పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళ యూరిన్ అవుట్పుట్ కొంచెం తగ్గిపోతుంది. అంటే మామూలుగా పిల్లలు 5 to 6 times యూరిన్ వెళ్ళేది, ఆ యూరిన్ కాన్సన్ట్రేషన్ తక్కువ అవుతుంది, క్వాంటిటీ ఆఫ్ యూరిన్ తక్కువ అవుతుంది. ఏ అబ్జర్వెంట్ మదర్ ఉన్నారనుకోండి, ఆ మదర్ అప్పుడే దానికి పట్టించేసి గుర్తుపట్టుకుంటారు. సెకండ్ థింగ్ ఏంటంటే చిన్న పిల్లలు డిహైడ్రేషన్ అయిన వల్ల వాళ్ళు యాక్టివిటీ కొంచెం తగ్గిపోతుంది. మోర్ దెన్ దాట్ సపోజ్ మదరే చూస్తున్నారు, ఆ మదర్ కి పాప సరిగ్గా ఫుడ్ తీసుకోదు, పాప కొంచెం డల్ ఉంటుంది, చిన్న లెథార్జీ ఉంటుంది. బట్ ఈ డిహైడ్రేషన్ లో యాజ్ ఐ టోల్డ్ మన మైల్డ్ టు మోడరేట్ టు సివియర్ లో
చాలా థిన్ లైన్ ఉంటది. సపోజ్ చిన్న పిల్లలు యూరిన్ తక్కువ చేస్తున్నారు, ఫీడ్ సరిగ్గా తీసుకుంటలేరు, ఆర్ మోషన్స్ చేస్తున్నారు అంటే అప్పుడే మదర్ వాళ్ళకి కొంచెం అలర్ట్ గా ఉండేసి వాటర్ ఎక్కువ ఇచ్చేసి ఇమీడియట్లీ దే షుడ్ కన్సల్ట్ ద డాక్టర్ అండ్ స్టార్ట్ కరెక్టింగ్ ఇట్. అక్కడ కరెక్ట్ చేయకుంటే వాళ్ళు మళ్ళా మైల్డ్ నుంచి మోడరేట్ కి స్లిప్ అవుతారు. ఆ స్లిప్ అయినప్పుడు వాళ్ళకి మళ్ళా కొంచెం డల్ అయ్యి వాళ్ళ కన్నుల షైనింగ్ కనబడదు, మనకి టంగ్ డ్రై అయిపోతుంది, నాలుక బయట తీస్తూ ఉంటారు, ధూప అవుతుంది ఎక్కువ, వాళ్ళకి చాలా ఇరిటబుల్ అవుతారు. ఇరిటబుల్ ఎందుకు అవుతారు? బికాస్ వాళ్ళు రక్తం కొంచెం చిక్కగా అయిపోతుంది. ఆ రక్తం చిక్కగా అయిన వల్ల సర్క్యులేషన్ పర్ఫ్యూజన్ సరిగ్గా అవ్వదు బ్రెయిన్ కి ఆక్సిజనేషన్ తక్కువ అవుతుంది. దానివల్ల వాళ్ళకి ఇరిటబిలిటీ పెరుగుతూనే ఉంటుంది. అలాగనే మన చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు మాడ ఉంటుంది కదా, ఆ మాడ కూడా కొంచెం కిందికి వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్, శరీరంలో వాటర్ తగ్గిపోతుంది. దెన్ కొంచెం టెకికార్డియా అవుతుంది, అంటే హార్ట్ రేట్, గుండె రేట్ కొంచెం పెరుగుతుంది. అండ్ దెన్ వాళ్ళు కాళ్ళు చేతులు కొంచెం చల్లగా మొదలవుతాయి, పల్స్ ఎక్కువ అయిపోతుంది, వాళ్ళకి యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది. సో అప్పుడు కూడా మనం పట్టించుకుంటే మళ్ళీ వాళ్ళు పెరిఫరల్ ఫెయిలియర్ లో వెళ్తారు. సో అదే కొంచెం పెద్ద పిల్లల్లో కొంచెం అలర్ట్నెస్ తగ్గుతుంది, వాళ్ళకి ఐస్ కొంచెం సంక్ అవుతుంది, అంటే ఐస్ విల్ బి నాట్ వెరీ బ్రైట్ కానీ కొంచెం లోపట్ వెళ్ళినట్లు కనిపిస్తాయి మనకి. అండ్ స్కిన్ కూడా కొంచెం ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది. మనం మామూలుగా స్కిన్ కి ఇట్లా పట్టేసి ఇడిసిపెట్టినామంటే ఇమీడియట్ గా దానికి అది తిరిగి వచ్చేసేయాలి ఒరిజినల్ పొజిషన్స్. కానీ చిన్న పిల్లలు వాటర్ కంటెంట్ తక్కువ అయిన వల్ల అది స్కిన్ చాలా మెల్లగా స్లోగా కిందికి వస్తుంది. సో ఎలాస్టిక్ పోర్షన్ తక్కువైంది బికాస్ వాటర్ తక్కువైంది అక్కడ. కానీ మన దేవుడు మన శరీరంలో ఒక డైవింగ్ రిఫ్లెక్స్ అని పెట్టారు. ఆ రిఫ్లెక్స్ ఏంటంటే మనకి శరీరంలో నీళ్ళు తక్కువ అయినా కూడా మన వైటల్ ఆర్గన్స్ కి సప్లై చేయడానికి అంత వాటర్ అక్కడ డైవర్ట్ చేస్తారు. బికాస్ మన పెరిఫరీస్ కి నీళ్ళు దొరకకుండా ఎక్కువ ఏం కాదు, కానీ మన గుండెకి, మన కిడ్నీస్ కి, మన బ్రెయిన్ కి దొరకకుంటే అది చాలా ఇమీడియట్ డేంజర్ అయిపోతుంది. సో అందుకొరకే ఆ రిఫ్లెక్స్ వల్ల అట్లీస్ట్ బాడీ మెయింటైన్ అవుతూనే ఉంటుంది. సో దట్ మనము ఎర్లీ గుర్తుపట్టేది ప్రయత్నం చేయాలి, ఆ గుర్తుపట్టేసి ఇమీడియట్ కరెక్షన్ చేయాలి. డాక్టర్ గారు, ఈ డీహైడ్రేషన్ అనేది పిల్లల్లో నయం చేసే సమస్యేనా, లేదంటే దీనివల్ల పిల్లలకు ఏమైనా హాని కలిగే అవకాశం ఉందంటారా? ఎర్లీ డీహైడ్రేషన్ నేను మొట్టమొదటి చెప్పాను కదా, అప్పుడు అప్ టు 5 to 10% దాకా ఉన్నా కూడా మనం ఇంట్లోనే కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక అబ్జర్వెంట్ మదర్ ఆర్ ఎన్ ఇంటెలిజెంట్ మదర్ వెన్ ఎవర్ ఆమె ఒక పాపకి కొంచెం ఇరిటబుల్ గా ఉన్న చూసినా, ఆర్ కొంచెం వేడి ఎక్కువ ఉన్నా, ఆర్ వాళ్ళకి మోషన్స్ అయినా అప్పుడు కొంచెం ఇచ్చేస్తే ఇమ్మీడియట్ గా వాటర్ కంటెంట్ ఎక్కువ చేసేయాలి. ఆ సోర్స్ తోని పాపకి జరిపించేసారు. సపోజ్ ఎండాకాలం ఉన్నది, హీట్ వేవ్స్ ఉన్నాయి, ఆ హీట్ వేవ్స్ నుంచి పిల్లలకి కొంచెం మనము కోల్డ్ తెచ్చుకోవాలి ఆర్ కవర్ చేసుకోవాలి. వాళ్ళకి ఇబ్బంది హీట్ వేవ్ కలగకుండా, వాళ్ళకి వాటర్ లాస్ అవ్వకుండా మనం ముఖ్యంగా మనం ఇచ్చేది ఏంటంటే ప్లెయిన్ వాటర్ ఆర్ ఓఆర్ఎస్. మనకి WHO స్పెసిఫైడ్ ఆర్ ఇండియన్ అకాడమీ పీడియాట్రిక్స్ కూడా దానికి స్పెషల్ ఓఆర్ఎస్ ఆస్మోలారిటీ పిల్లలకి ఉన్నట్ల వాళ్ళకి హెల్ప్ఫుల్ ఆస్మోలారిటీ ఆర్ ఎంత కావాలి అది తయారు చేశారు. ఆ ఓఆర్ఎస్ మనం ఇస్తా ఉన్నామంటే ఎక్కువ మాత్రం మనము ఫస్ట్ స్టేజ్ లో, సెకండ్ స్టేజ్ లో మనము చాలా మాత్రం కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎక్కువ మాత్రం పిల్లలు మోషన్స్ అవుతున్నాయి కదా, ఏమైతుంది, వాళ్ళకి పండ్లు వస్తున్నాయేమో, ఏమో తిన్నాడు కదా, కొంచెం ఇండైజెషన్ ఉన్నది కదా, మనకి ఎందుకు ఇది చేసుకోవాలి, దానికి డాక్టర్ దగ్గర ఎందుకు వెళ్ళాలి అని ఆ టైం వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన ఆర్ డీహైడ్రేషన్ కి వాళ్ళకి సైన్స్ కి పట్టకున్న పరిస్థితిలో స్లోలీ వాళ్ళు దీంట్లోకి వెళ్ళి మళ్ళీ సివియర్ డీహైడ్రేషన్ లో స్లిప్ అవుతుంది. వన్స్ చైల్డ్ సివియర్ డీహైడ్రేషన్ కి స్లిప్ అయినానంటే దానికి మళ్ళీ ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. బికాస్ అక్కడ మనకి రక్తం చిక్కగా అయిపోతుంది, సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు, మన సప్లై టు ద బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్ అండ్ ఆల్ తగ్గిపోతుంది, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది, ఆక్సిజన్ టు ద బ్రెయిన్ తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో ఇట్ క్యాన్ బి ఏ లైఫ్ థ్రెటనింగ్ ఆల్సో, ఈవెన్ ప్రాణాలకి కూడా కష్టం అవ్వచ్చు. సో మనం ఆ పరిస్థితిలో రాకుండా ఎర్లీ స్టేజెస్ లోనే మనం అక్కడ పట్టించి దానికి వాటర్ ఇచ్చినాము, కొంచెం కొంచెం వాటర్, ఒకవేళ వాంతులైన కొంచెం ఆగేసి కొంచెం మెడిసిన్ ఇచ్చేసి మళ్ళీ కొంచెం వాటర్ ఇచ్చినాము, అట్లా ఇచ్చేసేసి పాపకి మనము నార్మల్ స్టేజ్ లో తెచ్చేది చాలా ఈజీ. బట్ దానికి బ్యాట్ చేసినాక ఈవెన్ డాక్టర్ దగ్గర వెళ్ళినా కూడా వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. దట్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ ఆల్సో. అసలు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్లాలంటారు? మనం యాజ్ ఎర్లీ యాజ్ వి నో ద చైల్డ్ ఈజ్ అబ్నార్మల్,
అంటే పాప కొంచెం మోషన్స్ ఎక్కువ వెళ్తున్నారు. నార్మలీ పిల్లలు yellow కలర్ మోషన్స్ వస్తాయి, ఎక్కువ వాసన ఏముండదు, నురుగు గిట్ట ఏముండదు, రక్తం ఏముండదు. ఇటువంటి మోషన్స్ ఒక 1 or 2 మోషన్స్ అయినా దే కెన్ వెయిట్. బట్ మోషన్ కలర్ మారింది, ఆర్ క్వాంటిటీ ఎక్కువైంది, నంబర్ ఎక్కువైంది, ఆర్ దాంట్లో వాసన వస్తుంది, ఆర్ గ్రీన్ కలర్ అయింది, పాప కడుపు నొప్పితోని ఏడ్చుకుంటా మోషన్ పాస్ చేస్తున్నారు, వాళ్ళకి మోషన్స్ తోని కొంచెం జ్వరం వచ్చింది, ఇవి అన్ని డేంజర్ సైన్స్ ఉంది. సో ఈ సైన్స్ కి పట్టించి మనం ఇమీడియట్ గా మనము ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. స్టార్టింగ్ ఫస్ట్ ట్రీట్మెంట్ బిఫోర్ మనం డాక్టర్ దగ్గర వెళ్ళక ముందు మనం వాళ్ళకి వాటర్ కంటెంట్ ఎక్కువ చేసేది ప్రయత్నం చేయాలి. దెన్ మనం ఓఆర్ఎస్ చేయాలి. అది ఓఆర్ఎస్ లేకుండా కూడా మనం ప్లెయిన్ వాటర్ లో నిమ్మకాయ జ్యూస్ లో కొంచెం ఉప్పు అండ్ షుగర్ కూడా వేసేసి స్టార్టింగ్ లో. బట్ ఓఆర్ఎస్ ఇస్ ద బెస్ట్ థింగ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ టైంకి వాళ్ళకి బలం కావాలి అని మనం తిండి పెట్టడము అవి అన్ని అవసరం లేదు. మనకి ఆహార పదార్థాలు అవసరమే లేదు. ఎక్కువ మాత్రం ఇక్కడ మనకి 60% 70% వాటర్ కంటెంట్ ఉన్నా కాబట్టి మనకి వాటర్ రీప్లేస్మెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫుడ్ రీప్లేస్మెంట్. మీ దగ్గరకు ఎలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారండి? మా దగ్గర వచ్చినప్పుడు ఒకవేళ పాపకి డిహైడ్రేషన్ మోర్ దెన్ 10% ఉన్నప్పుడు మేము ఫస్ట్ థింగ్ అయితే మేము ఐవి లైన్ పెట్టేసి వాళ్ళకి రీప్లేస్మెంట్ చేస్తామండి. రీప్లేస్మెంట్ చేసేటప్పుడు వేరే ఫ్లూయిడ్స్ మేము గ్లూకోజ్ గిట్ట పెట్టాం. నార్మల్లీ ఏ డాక్టర్ కూడా రీప్లేస్మెంట్ కొరకు గ్లూకోజ్, మామూలుగా తల్లిదండ్రులకి ఏంటంటే పాపకి గ్లూకోజ్ ఇచ్చిన వల్ల ఆహారం ఆర్ బలం వస్తుంది అనుకుంటారు వాళ్ళు. కానీ గ్లూకోజ్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ ఫ్లూయిడ్. మేము ఇచ్చేది ఎక్కువ మాత్రము నార్మల్ సెలైన్ ఆర్ రింగర్ లాక్టేట్ ఇస్తాము. దానికి కరెక్షన్ చేస్తాము. ఆ కరెక్షన్ చేసినాక మేము మెయింటెనెన్స్ ఫ్లూయిడ్ ఇస్తాము. కానీ పాపకి కొంచెం తగ్గంగానే తల్లిదండ్రులకి ఏంటంటే మరి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా, తగ్గిపోయింది కదా అని వాళ్ళకి. కానీ ఫస్ట్ కరెక్షన్ అయినాక మెయింటెనెన్స్ ఇస్ చాలా ఇంపార్టెంట్. బికాస్ పాప చాలా వాటర్ లూజ్ చేసేసింది. వాటర్ కి మనకి రీప్లేస్మెంట్ చేయాలి, దానికి కరెక్ట్ చేయాలి, దానికి మెయింటైన్ చేయాలి. అప్పటికే మనకి బాడీ ఆర్గన్స్ సరిగ్గా పనిచేస్తాయి. హార్ట్, లంగ్స్ గిట్ట అన్ని దే విల్ బి ఇన్ పర్ఫెక్ట్. ద మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మనకి బాడీ ఇంటాక్ట్ ఉండాలి. ఒక్కవేళ సపోజ్ మనం డీహైడ్రేషన్ అయింది ఆర్ డీహైడ్రేషన్ వల్ల అప్పుడప్పుడు సివియర్ డీహైడ్రేషన్ అయితే మన కిడ్నీస్ షట్ డౌన్ కూడా అయిపోతాయి. అక్కడ వాటరే లేదు, రక్తం అంతా చిక్కగా అయిపోయింది, సర్క్యులేషన్ లేదు, పర్ఫ్యూజన్ లేదు. ఆ పర్ఫ్యూజన్ లేనప్పుడు కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతాయి. ఆ కిడ్నీస్ డ్యామేజ్ అయినా మళ్ళీ దానికి కిడ్నీస్ రివర్ట్ చేయడానికి మళ్ళీ చాలా పెద్ద ఇబ్బందులు. సో అందుకొరకే మనకి ఆ పరిస్థితి రాకముందే మనము అక్కడ కరెక్ట్ చేసేది ప్రయత్నం చేయాలి, వాటర్ యూజ్ చేయాలి. సపోజ్ సివియర్ డిహైడ్రేషన్ ఉంది అండ్ పాప చాలా లేట్ గా వచ్చింది అనుకోండి, అప్పుడు చిన్న పిల్లలకి ఆయాసం కూడా ఉంటుంది. వాళ్ళకి ఆయాసం ఉండి వాటర్ కంటెంట్ తక్కువ అయ్యి వాళ్ళకి కార్డియో రెస్పిరేటరీ ఫెయిలియర్ లో కూడా వెళ్ళొచ్చు. సో మేమేం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళకి మైల్డ్ టు మోడరేట్ డిహైడ్రేషన్ ఉన్నదంటే రక్త నరాలు కనిపించినంటే ఫస్ట్ వీ ట్రై టు టేక్ ద పెరిఫరల్ వెయిన్స్. ఆ పెరిఫరల్స్ వెయిన్స్ దొరకకుంటే వీ డోంట్ వేస్ట్ టైం. అప్పుడు మేమేం చేస్తామంటే ఇంట్రా ఆషియస్ అని ఈ బోన్ లో వేస్తారు. అది ఒక స్పెషల్ నీడిల్ ఉంటుంది. అది ఆ నీడిల్ తోని ఇంట్రా ఆషియస్ పంక్చర్ చేసేసి దాంతోని ఫ్లూయిడ్స్ we give it like water. We just rush the fluids. So that is a life saving procedure. చాలా మంది ఏమంటారంటే అది బొక్కకి ఎందుకు ఇస్తున్నారు వీరు నీళ్లు, బట్ that is a life saving procedure where we just put the needle here and అక్కడి నుంచి మనం ఫ్లూయిడ్స్ రన్ చేసుకోవచ్చు. బికాస్ దానికి డైరెక్ట్లీ ఇట్ గోస్ ఇన్ టు ద సర్క్యులేషన్ అండ్ దట్ కెన్ బి లైఫ్ సేవింగ్. ఒక పాప ఒకసారి ఇట్లని చాలా సివియర్ డిహైడ్రేషన్ లో వచ్చింది. అది దానికి రక్త నరాలు మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. మేము ఇక్కడ ట్రై చేసినాము, ఒక 30 seconds to 60 seconds మేము ట్రై చేసినాము. రక్త నరం దొరకకుంటే ఆ పాపకి ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్ లో ఉండేది. దానికి శ్వాసం కష్టం ఉండే, పాప చల్లగా అయిపోయింది, స్కిన్ టర్గర్ మొత్తం లాస్ అయిపోయింది. సో ఇమీడియట్లీ మేమేం చేసినామంటే ఒక దొడ్డు నీడిల్ తీసుకొని, ఇంట్రా ఆషియస్ నీడిల్ అని ఉంటుంది, ఆ నీడిల్ తీసుకొని మేము టీబియాల అంటే ఇది ఈ బోన్ కాదు, ఈ బోన్ లా మేము ఇది చేసేసి దానికి పంక్చర్ చేసి ఇమ్మీడియట్ గా వి రష్ ద ఫ్లూయిడ్స్. రష్ ఫ్లూయిడ్ అంటే ఒక పట్టేసి దానికి పుష్ చేసినాం. అది చేసినాక విదిన్ అబౌట్ 3-4 minutes కొంచెం ప్రాణం వచ్చినట్లు ఉండదు. అంటే మనము భూమి మీద చెట్టుకి ఎండాకాలంలో నీళ్ళు దొరకకుండా ఎట్లా అవుతుంది, మనం నీళ్ళు పోయంగానే చెట్టు మీద కొంచెం ప్రాణం వచ్చినట్లు ఉన్నట్లు అయిపోయింది.
సో ఇటువంటి కేసెస్ కి ఆ పరిస్థితి మనం రాకుండా డాక్టర్ గారు, మరి ఈ డీహైడ్రేషన్ కి గురైన పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలంటారు? అంటే ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలంటారు ఆహార విషయంలో? వన్స్ మనకి పాపకి కొంచెం సివియర్ డిహైడ్రేషన్ ఉన్నదంటే ఆ సమయంకి మనం ఆహారం ఇచ్చేది అవసరం లేదు. ఆ టైం మనము ఒట్టిగా ఐవి ఫ్లూయిడ్స్, గ్లూకోజ్లు ఇవ్వాలి. ఒకవేళ వాంతులు తగ్గినాయి, ఒట్టిగా మోషన్స్ అవుతున్నాయి అంటే అప్పుడు మేము నార్మల్ గా ఏం చేస్తామంటే ప్లెయిన్ వాటర్ ఆర్ ఓఆర్ఎస్ స్మాల్ క్వాంటిటీస్ స్టార్ట్ చేస్తాం అనుకోండి. అది అయినా కూడా పాపకి కొంచెం మోషన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటది. సపోజ్ మోషన్స్ కొంచెం తక్కువ అయినాయి ఆర్ కొంచెం గట్టి పడినాయి, అప్పుడు వెళ్ళేసి కొంచెం మజ్జిగ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ కిచిడి ఆర్ కర్డ్ రైస్ అటువంటిది స్లోలీ ఇంట్రడ్యూస్ చేస్తాం. కానీ ఫస్ట్ డే మనము తిండి గిండి ఇచ్చేది అవసరం మనకి లేదు పిల్లలకి. అండ్ మోర్ దెన్ దాట్, ఈ డయేరియా ఏ కారణంతోనే ఉన్నది, వెదర్ వైరల్ డయేరియా ఉన్నది ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎ సమ్మర్ డయేరియా ఉన్నది ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎ రోటా వైరస్ డయేరియా ఉన్నది ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎ బ్యాక్టీరియల్ డయేరియా, అది మేము గుర్తు చేసేసి ఆ లెక్క ప్రకారం ట్రీట్మెంట్ అలాగనే కంటిన్యూ చేస్తాం. డయేరియాస్ అంటే ఒక్కసారి తగ్గిపోయిందంటే మొత్తం తగ్గిపోయినట్లు ఏం లేదండి. ఒకవేళ రోటా వైరస్ డయేరియా ఉంది, దానికి ఇమ్యునైజేషన్ ఉంది. చిన్నప్పుడు మనకి పాపకి 6 weeks లో 10 weeks లో 14 weeks లో మనకి వ్యాక్సిన్ ఇచ్చినామంటే 60 to 70% డయేరియా మనము రోటా వైరస్ డయేరియా ప్రివెంట్ చేయొచ్చు. అలాగనే మనము వేరే డయేరియా బ్యాక్టీరియల్ డయేరియా ఉన్నది, దానికి ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయినంత వరకు మనకి యాంటీబయాటిక్స్ కూడా కంటిన్యూ చేయబడుతుంది, గ్లూకోజ్ కూడా కంటిన్యూ చేయబడుతుంది. సో మనకి తిండి తొందర పెట్టేది అవసరం లేదు దాంట్లో. కానీ వాటర్ ఒకవేళ వామిటింగ్స్ లేవంటే then we can start giving small quantities of sips of water, then slowly మనం ఇంక్రీజ్ చేయొచ్చు. మరి ఈ సమయంలో ఫ్రూట్స్ లాంటివి ఏమైనా పెట్టొచ్చు అంటారా డాక్టర్ గారు? ఇనిషియలీ స్టార్ట్ విత్ వాటర్ ఆర్ ఓఆర్ఎస్. ఒకవేళ కొంచెం కంట్రోల్ అయిన వల్ల దాని తర్వాత మనం కొంచెం ఫ్రూట్స్ స్లోలీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అంతకన్నా బెటర్ మన సగ్గు వాటర్ ఆర్ యూ కెన్ గివ్ బనానా ఆర్ యూ కెన్ ఆల్సో గివ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ టెండర్ కోకోనట్ వాటర్, కొబ్బరి బండ నీళ్ళు, అది స్లోలీ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు మనం. సో అన్ని ఫ్రూట్స్ ఇచ్చేది అవసరం లేదు. మరి అసలు ఈ డీహైడ్రేషన్ పూర్తిగా నయం అవడానికి ఎంత సమయం పడుతుంది? అలాగే ఈ తగ్గే క్రమంలో ఎలాంటి మార్పులను ఆశించవచ్చు అంటారు? పూర్తిగా డీహైడ్రేషన్ తగ్గడానికి డిపెండింగ్ ఆన్ ద కాజ్. అంటే ఒకవేళ సపోజ్ బ్యాక్టీరియల్ కాజ్ ఉండడానికి నార్మల్ గా 2 to 3 days పడుతుంది అనుకో. అలాగనే రోటా వైరస్ డయేరియా ఉన్నది ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నది, సమ్ టైమ్స్ 3 to 5 days కూడా అవ్వచ్చు. సెకండ్ థింగ్ ఇస్ ఇంటెన్సిటీ ఎలా ఉంది. ఒకవేళ పాప సపోజ్ ఎర్లీగా వచ్చారనుకోండి, ఆ ఎర్లీగా వచ్చినప్పుడు మనం కరెక్షన్ చేయడానికి చాలా ఈజీ. ఒకవేళ డీహైడ్రేషన్ లో వచ్చింది ఆర్ విత్ సమ్ కాంప్లికేషన్ వచ్చినారు, ఆ టైంకి మనకి తగ్గడానికి కరెక్ట్ చేయడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. సో దానికి డిపెండింగ్ ఆన్ ద కాజ్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద డయేరియా అండ్ ద ప్రాబ్లం పాపకి ఏమైంది, కాంప్లికేషన్ ఏమైంది, దానికి చాలా డిపెండ్ అవుతుంది. Now early signs, how to see whether the baby recover అవుతుందా లేదా, రికవరీ సైన్స్ ఏమున్నాయి. రికవరీ సైన్స్ లో ఫస్ట్ సైన్ ఇస్ బేబీ బికమ్స్ ఎ లిటిల్ యాక్టివ్. అంటే మనకి కన్నుల వాళ్ళకి కొంచెం బ్రైట్నెస్ వచ్చేస్తుంది, టంగ్ ఆటోమేటికలీ కొంచెం మెత్త పడుతుంది. టంగ్ వాళ్ళకి నార్మల్ గా డిహైడ్రేషన్ ఉన్నప్పుడు పాప టంగ్ ఇరిటబిలిటీ తక్కువ అవుతుంది వాళ్ళకి. టెకికార్డియా ఆటోమేటికలీ కొంచెం తక్కువ అవుతుంది. యూరిన్ అవుట్పుట్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే పర్ఫ్యూజన్ మంచిగా అవుతుంది. స్కిన్ కొంచెం బ్రైట్ కనిపిస్తుంది మనకి, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటి ముఖ్యంగా మేమేం చేస్తామంటే క్యాపిలరీ రీఫిల్ టైం అని చూస్తాం మేము. అది ఏంటంటే చిన్న పిల్లలకి వాళ్ళకి సపోజ్ ఈ హైట్ లో ఉన్న వాళ్ళ కాలు కొంచెం నార్మల్ హైట్ కన్నా పైన ఇచ్చేసేసి ఇది ప్రెస్ చేసి చూస్తాం ఎంత టైంలో సర్క్యులేషన్ ఆర్ బ్రైట్ బ్లడ్ తిరిగి వచ్చేస్తుంది. అది ఇట్ షుడ్ బి లెస్ దెన్ 2 seconds. సో అదే అంటే పర్ఫ్యూజన్ వాళ్ళకి ఇంప్రూవ్ అయింది, అంటే పాప డిహైడ్రేషన్, ఈవెన్ పాపకి డిహైడ్రేషన్ ఉన్నా కూడా తెలుసుకోవడానికి కూడా ఆ సైన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ సింపుల్ సైన్, బట్ పెరిఫ్రీస్ కూల్ అయిపోయినాయి, వాళ్ళకి సర్క్యులేషన్ తక్కువ అయిందంటే కాలు ఒకటైతే చల్లపడిపోతాయి, రెండవది ఏంటంటే క్యాపిలరీ రీఫిల్ టైం కొంచెం పెరిగిపోతుంది. ఇప్పుడు కరెక్షన్ అయినప్పుడు క్యాపిలరీ రీఫిల్ టైం దగ్గర నార్మల్ వచ్చేస్తుంది ఆర్ నార్మల్ అవుతుంది, కలర్ పింక్ అవుతుంది. సో యూరిన్ మంచిగా ఉంటుంది, పాప కొంచెం బ్రైట్ ఆడుకోవడం ఉంటుంది, మోషన్స్ కంటిన్యూ అవ్వచ్చు కానీ వామిటింగ్స్ తగ్గాలి, అండ్ పాపకి స్కిన్ టర్గర్ కొంచెం స్లోలీ నార్మల్ కి వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ద సైన్స్ ఆన్
రోడ్ టు రికవరీ. చివరగా మీరు మా ప్రేక్షకులకు ఇచ్చే సందేశం ఏంటండి? నిర్జలీకరణం ఆర్ డిహైడ్రేషన్ మనకి చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తుంది అది. బట్ సపోజ్ మనం దానికి ఎర్లీగా డిటెక్ట్ చేయకుండా ఆర్ దానికి సింపుల్ మైల్డ్ టు మోడరేట్ డిహైడ్రేషన్ కి సివియర్ డిహైడ్రేషన్ లో స్లిప్ అయ్యడానికి ఛాన్స్ ఇచ్చిన వల్ల మనకి కాంప్లికేషన్స్ అయ్యేది ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకొరకి మనం డిహైడ్రేషన్ ఎర్లీగా డిటెక్ట్ చేసి వాళ్ళకి ఇమ్మీడియట్ గా చేయాలి. దీనికి ప్రివెంట్ చేయడానికి ముఖ్యంగా ఏంటంటే మనకి హ్యాండ్ వాష్ చాలా ఇంపార్టెంట్. హ్యావింగ్ గుడ్ ఫ్రెష్ ఫుడ్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఈజ్ నౌ ఇట్ ఈస్ వ్యాక్సిన్స్ వచ్చినాయి స్పెషల్లీ ఫర్ ద రోటా వైరస్. ఆ రోటా వైరస్ వ్యాక్సిన్ డిహైడ్రేషన్ ఆర్ గ్యాస్ట్రోఎంటరైటిస్ కి కొంచెం ప్రివెంట్ చేస్తుంది. గ్యాస్ట్రోఎంటరైటిస్ వల్ల మనకి డిహైడ్రేషన్ అవుతుంది, డిహైడ్రేషన్ వల్ల మనకి కాంప్లికేషన్స్ అవుతాయి. సో ఏ టైంకి సపోజ్ మనకి డిహైడ్రేషన్ కొంచెం అనిపించినా ఫస్ట్ థింగ్ మనం వాళ్ళకి వాటర్ కంటెంట్ సరిగ్గా ఉన్నట్లు చూసుకోవాలి. పాప యాక్టివ్ అలర్ట్ గా ఉన్నదా లేదా అది చూడాలి. పాపకి యూరిన్ అవుట్పుట్ సరిగ్గా ఉందా లేదా అది జాగ్రత్తలు చూసుకోవాలి. ఎండాకాలంలో నీళ్లు మాత్రం, ఇప్పుడు ఎండాకాలం ఎట్లా వీఆర్ అప్రోచింగ్ ఎండాకాలంలో మనం నీళ్ళు ఎక్కువ ఇచ్చేది ప్రయత్నం చేయాలి. వాళ్ళకి హీట్ తోని కొంచెం ప్రివెంట్ చేసేసి వాళ్ళకి బయట హీట్ వేవ్స్ ఆర్ సమ్మర్ డైరియాస్ ఆర్ సమ్మర్ వేవ్స్ లా వాళ్ళకి డిహైడ్రేషన్ అవ్వకుండా మనం చూసుకోవాలి. అండ్ వాటర్ ఇస్తూ ఉండాలి. క్లైమేట్ మంచిగా వాళ్ళకి జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ గారు, పిల్లలు డిహైడ్రేషన్ కి సంబంధించి ఎన్నో విలువైన విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి. మన శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు వచ్చే సమస్యను నిర్జలీకరణమని అంటారు. పసిపిల్లల్లో నిర్జలీకరణకు కొన్ని కారణాలు: వాంతులు, విరోచనాలు, ఎండాకాలంలో వేడి మరియు అధికంగా చెమట పట్టడం, జ్వరం, నీళ్లు, పాలు వంటి ద్రవ పదార్థాలు తక్కువగా తీసుకోవటం. పసిపిల్లల్లో నిర్జలీకరణానికి సూచనలు: మూత్రం తక్కువ మోతాదులో ఉండటం, మూత్రం చిక్కని పసుపు రంగులో ఉండటం, తడి ఆరిపోయిన పెదవులు, నీరసంగా మగతగా ఉండటం, చిరాకు పడుతూ అధికంగా ఏడవటం, కళ్ళు లోపలికి వెళ్లిపోయి నిర్జీవంగా ఉండటం. చివరగా నిర్జలీకరణ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఆలస్యించకుండా డాక్టర్ను సంప్రదించాలి. లేకపోతే పాప ప్రాణానికే ముప్పు కలగవచ్చు. అదండి, పసిపిల్లల్లో డీహైడ్రేషన్ ఎంత ప్రమాదకరమో, అలాగే దాని నుంచి మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నాం కదా. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ మీ జీవనరేఖ చైల్డ్ కేర్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.